and more, and still yet more, till we become worthy of union with you, Aman, till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై. ప్రీతమ మెహర్ బాబా, మనందరి మీద ఉన్నటువంటి ప్రేమ వలన బాబా ప్రేమికులుగా పిలువబడే వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఆ ఉపయోగించుకోవడంలో ఏదైతే ఆయన ప్రపంచానికి ఆయన ఉన్నంతకాలం అందరికీ చాటి చెప్పాడు, బాడీ డ్రాప్ చేసే ముందు ఏ విషయాలనైతే ప్రేమికుల హృదయాలకి ఇంజెక్ట్ చేశాడు, వాటి ఎడల ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకొని మనందరినీ కూడా ఒక విధంగా ట్రైన్ చేశాడు ఆయన. అందులో భాగంగానే ఈ సహజీవనం అనేది మనకి ఆయన ఒక వరంగా మనకు ప్రసాదించాడు. ఇది ఒక విధంగా ఆయన యొక్క ప్రేమకి, కారుణ్యానికి, ఆ మహోన్నతమైనటువంటి ఆ లీలకి ఒక ప్రత్యక్ష నిదర్శనం. అందుచేత మనకి ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం సాగించే సదవకాశాన్ని, సద్భాగ్యాన్ని కలిగించారు బాబా. అందుచేత ఆయనకి మనందరి తరపున, ప్రపంచ భక్తకోటి తరపున సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తుంటూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 10వ భాగం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు మనం 4281వ పేజీ వరకు అది చదువుకొని చెప్పుకున్నాము. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళ్తున్నాము. శ్రీబాబు చదివించాడు, మీరంతా జాగ్రత్తగా శ్రద్ధగా వినమని కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. కానీ మీలోని ఎంతో మంది కలిసిన నా కొరకు లేదా నా తరపున అతి తక్కువ పనిని మాత్రమే చేయగలరు. అది కూడా నేను అప్పగించిన విధులను మీరు అత్యంత నిజాయితీతో నిర్వహించినప్పుడే మీరు నా పనిని చేయగలరు. బాబా నిర్ణయించిన ప్రకారం చెప్పండి. నా కొరకు లేదా నా తరపున అతి తక్కువ పనిని మాత్రమే చేయగలరు అని మనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన. ఆ అతి తక్కువ పని, దానికి మళ్ళీ ఆయన ఏమన్నాడు క్లాసు, అది కూడా నేను అప్పగించిన విధులను మీరు అత్యంత నిజాయితీతో నిర్వహించినప్పుడే మీరు నా పనిని చేయగలరు. ఏంటంటే ఇది ప్రామాణికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ ఆత్మ అని అంటారు. ఆయన పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధంగా చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి సూచనలు ఇవి. నా తరపున అతి తక్కువ పనిని మాత్రమే చేయగలరు. బాడీ డ్రాప్ చేసే ముందు కూడా ఇవే చెప్పాడు ఆయన. అది కూడా నేను అప్పగించిన విధులను మీరు అత్యంత నిజాయితీ అంటున్నాడు ఆయన. మనకి నిజాయితీ ఉందో తెలియదు, కానీ అత్యంత నిజాయితీతో నిర్వహించినప్పుడే మీరు నా పనిని చేయగలరు. ఎక్కడ కూడా ఆయన రాజీ పడలేదు. అవతార పురుషుడు మనకి నిజాన్ని, వాస్తవాన్ని చెప్పడంలో ఎక్కడ కూడా ఆయన రాజీ పడలేదు, దాచలేదు.
అందుచేత మనం ఈ 3 వాక్యాలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంటుంది. నాన్న ముందుకెళ్ళినా. బృందంలోని 11 మంది పురుషులు బాబా జోపిడీలో కూర్చొని భగవంతుని నామాన్ని బాబా తరపున నవంబర్ 2వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ ఉదయం వరకు నిరంతరం జపించాలి. రానున్న 12 రోజులు నామజపం 24 గంటలు నిరంతరాయంగా కొనసాగాలి. అబ్దుల్లా జాఫర్తో చర్చించి ఈ క్రింది ప్రణాళిక సిద్ధం చేయబడింది. అతనికొక్కడికే 2 సార్లు అవకాశం దొరికింది. జొరాస్ట్రియన్ మతస్థునిగా పాపా జస్సావాలా యా యజ్దాన్ అంటూ ఉదయం 9 నుంచి 11 వరకు జపించాలి. మహమ్మదీయులుగా అలోపా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అల్లాహు అని జపించాలి. మురళి ఒక క్రైస్తవునిగా గాడ్ ఆల్మైటీ సర్వశక్తివంతుడైన భగవంతుని నామాన్ని మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు జపించాలి. సూర్యే హిందువుగా పరబ్రహ్మ పరమాత్మ అంటూ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు జపించాలి. మిను ఖరాస్ యా యజ్దాన్ అంటూ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు జపించాలి. అబ్దుల్లా జాఫర్ అల్లాహు అంటూ సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జపించాలి. సిద్ధు గాడ్ ఆల్మైటీ అంటూ రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు జపించాలి. పండోబా పరబ్రహ్మ పరమాత్మ అంటూ రాత్రి 11 నుంచి 1 గంట వరకు జపించాలి. సాబక్ కొత్వాల్ యా యజ్దాన్ అంటూ రాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 3 వరకు జపించాలి. అబ్దుల్లా జాఫర్ అల్లాహు అంటూ ఉదయం 3 గంటల నుండి 5 గంటల వరకు జపించాలి. గాడేకర్ గాడ్ ఆల్మైటీ అంటూ ఉదయం 5 నుండి 7 గంటల వరకు జపించాలి. మాధవరావు మిసాల్ పరబ్రహ్మ పరమాత్మ అంటూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జపించాలి. అంతేగాక నవంబర్ 1 నుండి 4వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ కింద పేర్కొన్న 4 వ్యక్తుల్లో ఒక్కొక్కరు వారికి నిర్ణయించిన సమయంలో హాల్లో ఒంటరిగా 4 పవిత్ర మత గ్రంథాల్లోని విషయాలను చదవాలని బాబా ఆదేశించారు. కైకోబాద్ అవెస్తా గ్రంథం నుండి ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషముల వరకు, మురళి బైబిల్ గ్రంథం నుండి ఉదయం 7 గంటల 30 నుంచి 8 గంటల వరకు, కాలేమామ జ్ఞానేశ్వరి నుండి రాత్రి 8 నుండి 8 గంటల 30 నిమిషముల వరకు, రంజు ఖురాన్ నుండి రాత్రి 8 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాల వరకు చదవాలి. వీరిలో ఎవరైనా అనారోగ్యంతో చదవలేనప్పుడు నానా ఖేర్ వారి బదులు చదువుతాడు. ఇలా పనులను అప్పగించడం పూర్తయ్యాక జ్ఞానం గురించి ఈ దిగువ ప్రవచనాన్ని బాబా చెప్పి వ్రాయించారు. అంతులేని పరిణామ రూపాలను దాల్చిన తరువాత కూడా జ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. కానీ అదే జ్ఞానాన్ని లిప్తపాటు కాలంలోనే సాధించవచ్చు. జ్ఞానం అటువంటిది. ఊహ చాలా శక్తివంతమైనది. దాని పరిధి అంతులేనిది కావడంతో నీవు ఎంతవరకైనా ఊహించగలవు. ఒక ఎలుకను కోట్లాది తలలు కలవదానిగా ఊహించవచ్చు. ఒక వ్యక్తి తనను తాను రాజుగా ఊహించుకోవచ్చు. నిజానికి ఈ విశ్వం అంతా కూడా ఊహ నుండి ఉద్భవించినదే. కానీ ఆ ఊహ చివరకు నిరోధించబడుతుంది. ఊహ శాశ్వతత్వాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. శాశ్వతత్వంలో కాలానికి చోటు లేదు. దేనికైతే ఆది అంతము ఉండవో దానిని కాలం ఎలా పరిమితం చేయగలదు? ప్రారంభంలో ఏముంది? నిజానికి ప్రారంభం అన్నదే లేనప్పుడు ఆది అనేది ఎలా ఉంటుంది? ఎంతటి ఊహాశక్తి అయినా సరే అనంతత్వాన్ని గురించి మాత్రం ఊహించలేదు. అనంతమైన రూపాలు పొందిన తరువాత కూడా పొందలేని ఈ జ్ఞానం ఒక్క క్షణంలో సిద్ధిస్తుంది. సమయం వచ్చినప్పుడు అది
క్షణంలోనే ప్రాప్తిస్తుంది అన్నారు. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానాన్ని ఎన్నటికీ చేరుకోలేని వేదాంతం జ్ఞానాన్ని గురించి వివరిస్తుంది. మనం భగవంతుడిని అవధులు లేని, తీరం లేని మహాసముద్రంతో పోల్చవచ్చును. ఆ మహాసముద్రంలో మనమంతా నీటి బిందువులం. మనం మహాసముద్రాన్ని, అందులోని నీటి బిందువులను ఊహించగలం, కానీ జ్ఞానాన్ని మాత్రం ఊహించలేం. ఇంతకీ మనం ఊహించలేనిది ఏమిటి? అదే ఆద్యంతాలు లేనిది, అదే జ్ఞానం. ఆది కన్నా ముందర ఏమున్నదో, అంతానికి ఆవల ఏమున్నదో ఎవ్వరూ ఊహించలేరు. మనం ఊహించలేని ఒకే ఒక్క విషయం ఇది. దీనిని ఎవ్వరూ గ్రహించలేరు. ఋషులు, మునులు కూడా ఈ విషయంలో భంగపడ్డవారే. ఇక్కడికి బాబా మనకి ఒక విధంగా ఆయన మనలో ఎటువంటి పరిస్థితి నెలకొల్పాలి అని అనుకున్నాను. ఆ పరిస్థితి నెలకొల్పబడడానికి మనకి ఏ విషయాల అవగాహన ఉండాలో అది బాబా ఇప్పుడు మనకి తెలియజేశారు. జ్ఞానం గురించి ప్రవర్తన చెప్పాడు బాబా. ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అంటాం. ఆ నాలెడ్జ్ అనేటటువంటి స్పెల్లింగ్ KNOWLEDGE నాలెడ్జ్ అంటే KNOW నో, LODGE లాడ్జ్. ఇలా కానీ మనం దాన్ని చదివితే దాని అర్థం చాలా అద్భుతంగా మనకు గోచరం అవుతుంది. అది తెలుసుకునే ముందు బాబా ఈ మొదటి 3 లైన్లో చెప్పిన విషయం గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంతులేని పరిణామ రూపాలను దాల్చిన తరువాత కూడా పరిణామ క్రమంలో రాయి నుండి మానవుడి వరకు కూడా లక్షలాది రూపాంతరాలు చెందుతుంది. ఏది చెందుతుంది రూపాంతరాలు? ఏదైతే మనకి కనిపించదు, దేన్నైతే మనం ఆత్మ అని అంటున్నాము, ఏ ఆత్మనైతే ఆయన బిందు ఆత్మ అని మనకి పరిచయం చేశాడు, ఆ బిందు ఆత్మ పరిణామ క్రమంలో రాతి నుండి మానవుల వరకు కూడా ఈ బిందు ఆత్మలో ఉన్నటువంటి ఏదైతే చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం అచైతన్యం నుండి వచ్చింది. కొంచెం ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఒకవేళ మళ్ళీ చెప్పమంటే తప్పకుండా మీకు బాబా చెప్తారు. కాకపోతే జాగ్రత్తగా ఉంటే అర్థమైపోద్ది. బిందు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మహాసముద్రం నుంచి వచ్చింది. అంటే బిందు ఆత్మని సోల్ అంటారు. అనంతాత్మ ఒకటి ఉంది, దాన్ని ఒక విధంగా ఓవర్ సోల్ అంటారు. ఈ మహాత్మ నుంచి అంటే మహాసముద్రం అది. బిందు ఆత్మ అంటే చిన్న నీటి బిందువు. ఇది వచ్చింది. ఏం చేసింది? తిరిగేదానికి ఏముంది? అసలు దాని ఎందుకు దానికి ఇరుకు కూడా లేని స్థితిలో అదేం చేయగలదు? దాని ప్రయాణం భగవన్ నిర్ణయం ప్రకారం ఆ ప్రయాణం స్టార్ట్ అయింది. పరిణామ క్రమంలో డాక్టర్స్ లో 3 ముఖ్యమైన విషయాలు మనకు చెప్పబడ్డాయి. పరిణామము, పునర్జన్మ, వ్యావర్తనము.
ఈ పరిణామం ఏమిటి? ఏమీ లేని స్థితిలో ఏదైతే ఉన్నదో అది పరిణామం చెందుతుంది. దాని పేరే బిందు ఆత్మ. అందులో చాలా కనిపించినట్టుగా ఈ ఏదైతే మన చైతన్యం అని చెప్పుకుంటున్నామో అది ఉన్నది. ఆ చైతన్యం పరిణామ క్రమంలో అది వికసించవలసి ఉన్నది. వికసించవలసి ఉన్నది అంటే చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక విత్తనాన్ని బిందు ఆత్మ అనుకున్నాం. ఆ విత్తనం మహావృక్షం కావాలి అంటే ప్రాథమికంగా అది భూమిలో నాటబడాలి. నాటబడితే ఆ లోపల దానికి జీవశక్తి, ప్రాణశక్తి దానికి ఒక విధంగా దానిలో ప్రవేశించాలి. అప్పుడు అది పెరగడం ప్రారంభిస్తుంది. అది మహావృక్షం అవ్వాలి అంటే ఎంతకాలం పడుతుంది? కొంతకాలం పడుతుంది తప్పకుండా. ఆ కాలం ఎంత అంటే ఆ బిందు ఆత్మ యొక్క స్థితిని బట్టి ఆ కాలం పడుతుంది. అంటే సంస్కార భూయిష్టమైనటువంటి ఆ బిందు ఆత్మ భగవంతుడితో దానికి ఉన్నటువంటి సంబంధం అప్పటికి అది ఎన్ని జన్మలు ఉన్నాయో దానికైతే లేవు, అసలు జన్మలు లేవు. కేవలం అది ఒక చిన్న బీజం లాగా ఉండిపోయింది. దానికి మొట్టమొదట బాబా ఏం చేశారు? అంతులేని పరిణామ రూపాలు దాల్చవలసిన అవసరం ఉంది కనుక రాతి నుంచి మానవుడి వరకు కూడా ఆ చైతన్యాన్ని, ఆ బిందు ఆత్మ చైతన్యాన్ని ఆయన డెవలప్ చేస్తూ వచ్చాడు. ఆయన డెవలప్ చేస్తున్నాడా? సహజంగా డెవలప్ అయిందా అంటే సృష్టిలోనే, సృష్టి యొక్క ప్రారంభంలోనే అది చాలా సహజంగా దాంట్లో ఆ డెవలప్మెంట్ వచ్చింది. ఆ విధంగా అది అంతులేని పరిణామ రూపాలు దాల్చిన తరువాత కూడా, అంటే రాతి నుంచి మానవుడి వరకు, అంటే మీకు ఒక్క వాక్యంలో ఇంత సబ్జెక్టు ఉన్నది అని మీకు తెలియాలి కదా. అంచేత అంతులేని పరిణామ రూపాలను దాల్చిన తరువాత కూడా జ్ఞానాన్ని పొందడం కష్టం. అయితే జ్ఞానం అనేది పొందడం అనేది ఏ స్థితిలో వస్తుంది? మానవుడు పరిపూర్ణ చైతన్యంతో వికాసవంతం చెందిన తరువాత మాత్రమే జ్ఞానం యొక్క ప్రసక్తి అప్పటికి వస్తుంది. అప్పుడు జ్ఞానం ఉంటుందా ఉండదా అంటే మొట్టమొదటి మానవుడు వాడు జంతు స్థితి నుంచి వస్తాడు. జంతు లక్షణాలతో ఉంటాడు, క్రూరత్వం ఉంటుంది వాడిలో. దేన్ని కూడా ఒక క్రమంలో ఆలోచించే పరిస్థితి ఉండదు. అందువల్ల అటువంటి పరిస్థితి నుంచి వాడు అనేక రూపాలు, స్త్రీగా, పురుషునిగా, గురువుకిగా, గుడ్డి మరొకలాగా ఇలాగ అనేక వేల లక్షల జన్మలు ఎత్తుతూ పరిణామ క్రమంలో వాడు ప్రయాణించవలసి ఉంటుంది. 7 14 లోకాలనే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్ల, వాని కృపాలేక నిన్ను నీవు తెలియా తరమా తిరమా అంటాడు బాబ్జీలో బాబా. బాబ్జీలో బాబా అన్నమాటది. ఇప్పుడు ఈ మానవుడు ఎన్ని లక్షల జన్మలు ఎత్తున్నా వీళ్ళలో జ్ఞానం అంటే చైతన్యం వికసించింది కానీ జ్ఞానం వికసించలే. మనిషి ఎదిగాడు కానీ చదువు లేకుండా అయిపోయాడు. అందుచేత అంతులేని పరిణామ రూపాలు దాల్చిన తర్వాత జ్ఞానాన్ని పొందడం చాలా కష్టం అన్నమాట. ఒక్క వాక్యంలో బాబా ఇంత సబ్జెక్టు పెట్టాను. కానీ అదే జ్ఞానాన్ని ఎత్తుపాటు కాలంలో సాధించవచ్చు. జ్ఞానం అటువంటిది అంటాడు ఆయన.
మనం జ్ఞానం మనకి వికసించిందా అంటే చైతన్యం వికసించింది, జ్ఞానం వికసించలేదు. అందుచేత బాబా ఏమంటారు, అది కష్టం, జ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. అందుచేత చిత్తపాటు కాలంలో దాన్ని సాధించవచ్చు అంటున్నారు ఆయన. సాధించవచ్చు. ఎన్ని లక్షల జన్మలు ఎత్తాడు మానవుడు, వీడికి జ్ఞానం ఇంకా సాధించే పరిస్థితి రాలేదు. అందుకని ఇక్కడ ఈ 3 వాక్యాలు చెబుతూ బాబా కిందని ఊహ గురించి ఒక మాట మళ్ళీ ఒక పేరా చెప్పారు. ఇమాజినేషన్, ఊహ చాలా శక్తివంతమైనది. జ్ఞానం గురించి మనం ఎవరైనా ఊహించగలమా? జ్ఞానం అంటే ఏమిటి? ఏనాడైనా జ్ఞానం గురించి మనం ఊహించామా? ఊహించడానికి ప్రయత్నం చేశామా? ఎవరికి వాళ్ళమంటే ఎప్పుడూ ప్రయత్నించడం లేదు. మనందరం బాబా ముందు కూర్చొని బాబా విషయాలను చర్చించుకున్నప్పుడైనా మనం జ్ఞానంతో చర్చించుకుంటున్నామా, లేకపోతే అజ్ఞానంతో చర్చించుకుంటున్నామా, లేకపోతే తెలివితేటలతో చర్చించుకుంటున్నామా, లేకపోతే తెలియనితనంతో చర్చించుకుంటున్నామా అని ఎప్పుడు అనుకో. మనం పుస్తకం చదివితే వింటాం, కానీ ఆ వినడంలో అవగాహన వస్తుందో లేదో మనకు తెలియదు. ఆ వినడంలో మనకు అవగాహనకు వచ్చి మనకి ఏమైనా తెలుస్తుందా అని కూడా ఆలోచించాం. 17 వాల్యూమ్స్ వచ్చాయి మనకి. 17వ వాల్యూంలో ఆయన బాధ, ఆయన ఈ ప్రపంచం ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతో ఆయన ఆ చివరి క్షణాల్లో చెప్పినటువంటి విషయాలు మనకి కళ్ళ వెంట నీరు కాదు రక్తాన్ని కాచేస్తాయి. శరీరం ఒక పక్క భయంకరమైనటువంటి కుదుపుకి అది క్రాంప్స్ వచ్చేస్తున్నాయి. శరీరం గట్టిగా అయిపోతుంది. బాధ తారాస్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా మన గురించి ఆయన మానవులందరి కోసం ఆలోచించాడు ఆయన. అందుచేత ఇక్కడ ఊహ చాలా శక్తివంతమైంది. అంటే ఈ ఊహ అన్నది మనకు ఉన్నదా లేదంటే ఉన్నది. ఊహ లేకుండా ఒక్క మనిషి కూడా ఉండడు. అయితే దాని పరిధి, స్కోప్ అంటారు బాబా. ఊహ యొక్క పరిధి అంతులేనికైనా ఊహించగలమంటాడు ఆయన. ఇంట్లో కూర్చుని బాబా ముందు ఆయన్ని చూస్తూ, బాబా 75 సంవత్సరాలు ఈ భూమి మీద నువ్వు చేసినటువంటి ఆధ్యాత్మిక విశ్వ కార్యక్రమం నాకేం తెలుసు బాబా, చదివాను కానీ చదివితే నాకేంటి అర్థం అవుతుంది బాబా. ప్రతి దగ్గర నువ్వు స్టేజ్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చావు ఎన్నో విషయాలు. వాటి నేను నా యొక్క ఉత్సాహాన్ని కానీ లేదా తెలుసుకోవాలనే జిజ్ఞాసను కానీ నేను పెట్టి చదివానా? లేదు. అందువల్ల ఏమవుతుంది, ఈ ఊహ అనేది చాలా శక్తివంతమైనది అయినా దాని పరిధి అంతులేనిది అయినా మనం ఎంతవరకు ఊహించగలం ఒక విషయాన్ని. ఇప్పుడు ఈ పుస్తకం చదువుతూ బాబా మీకు ఎందుకు చెప్తున్నారంటే చదవడం చాలా తేలిక, ఊహించుకోవడం కష్టం. ఊహని విస్తృతపరచుకోవడం కష్టం. అలా విస్తృతపరుచుకుంది మనం అది బాబా చెప్పినటువంటి విషయాలతో ఒక్కసారి బేరేజ్ వేసుకొని నాకు అది బాబా యొక్క ఏదైతే బాబా మనకి ప్రసాదించాడో ఆ జ్ఞానంతో అది నాకు అవగాహన వస్తుందా, అవగాహనకు వస్తుందా అని ఎవరు కూడా మనం ఆలోచించం. తెలుగు కదా, దేశ భాషలందు తెలుగు ఇస్తాను శ్రీకృష్ణ దేవరాయలు. నేను తెలుగు వాడిని, నాకు అర్థం కాకపోవడం అనుకుంటాను. అర్థం కాదు. చూడండి,
ఎంత చిన్న విషయాన్ని అంత ఎలాబరేట్ గా చెప్తున్నాడు ఆయన. అంతులేనిది కావడంతో ఊహ, దాని పరిధి అంతులేదు కనుక నీవు ఎంతవరకైనా ఊహ చూస్తుంటున్నాడు. మనం ఎంతసేపు మన యొక్క స్థితిని ఒక సామాన్య పరిస్థితిలో ఆలోచించుకొని, నేను రామారావుని, నేను శ్రీదేవిని, నేను నా పరిస్థితి ఇది, పలానా ఇంట్లో పుట్టాను, నేను చదువుకున్నాను, నాకు ఇంత తెలుస్తుంది, మిగతాది తెలియంది, నేను ఎందుకు దానికోసం బాధపడరా అని అనుకుంటాం మనం. బాబా అందుకే చెప్తున్నాడు ఉన్నతమైన విషయాలు మీకు. ఎంతవరకైనా ఊహించగలట మనిషి, ఎంతైనా ఊహించొచ్చుట అంటూ ఒక ఎలుకను కోట్లాది తలలు కలదానిగా ఊహించవచ్చు అంటున్నాడు. అసలు ఈ సాహిత్యం ఇంత చిన్న మాటల్లో ఇంత విస్తృతంగా చెప్పినటువంటి వ్యక్తి లేదా శక్తి లేదా అవతారుడు ఎవరంటే మెహర్ బాబా ఒక్కడే, ఇంకెవరు చెప్పలేకపోయాడు. అందుచేత ఒక వ్యక్తి తనను తాను రాజుగా ఊహించుకోవచ్చు. నిజానికి విశ్వమంతా కూడా ఊహ నుండి ఉద్భవించింది అంటాడు. అనంత ఊహ, అనంత ఆదిలో భగవంతుడు హుయేమై, నేనెవర్ని అని ఒక ఆలోచనతో ఊహను ఆయన పెంచుకున్నాడు. ఆది మానవుడు, ఆది శక్తి. అంచేత ఆయన విశ్వమంతా కూడా ఊహ నుంచి వచ్చింది, హుయేమై అనే ఊహ నుంచి, నేను ఎవరిని అన్న ఊహ నుంచి. అందుచేత కానీ ఆ ఊహ చివరకు నిరోధించబడుతుంది. హుయేమై, ఐఎమ్ గాడ్ అని ఆన్సర్ వచ్చింది దానికి. మనకి హుయేమై అంటే నేను లతని, నేను శ్రీనివాసరావుని, నేను రమణమూర్తిని, నేను సినిమా ఇలాగ అనుకుంటున్నాం మనం. అంటే పరిణామ క్రమంలో ఆత్మలని, చైతన్యం వికసించిన ఆత్మలని ఇలా అనుకుంటున్నామంటే అది ఏనాడు మనలో ఆలోచన రాలేదు. ఒకవేళ ఆలోచన వచ్చినా కొంతమంది ఏంటంటే ఎందుకంటే అంత లోతులకు వెళ్ళి ఆలోచించారు అంటారు. ఎందుకండి అంత లోతులకు వెళ్ళిపోతున్నారు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు. స్పీచ్లు ఇస్తారు వాళ్ళు మళ్ళీ. అయితే నిజానికి ఈ విశ్వమంతా కూడా ఊహ నుండి ఉద్భవించింది, కానీ ఆ ఊహ చివరకు నిరోధించబడుతుంది. ఊహ వల్ల మనిషి ఎంత ఊహించినా అక్కడ ఆగిపోతాడు, పురోగతి ఉండదు. ఈలోగా కాలగతి వచ్చేస్తుంది, మరణం సంభవించేస్తుంది. కాబట్టి బాబా ఏమంటున్నారు, ఆ ఊహ చివరకు నిరోధించబడుతుంది. ఊహ శాశ్వతత్వాన్ని ఎప్పటికీ చేరుకోలేదు. ఇవన్నీ డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్స్ శాశ్వతత్వానికి ఊహ ఎప్పుడూ చేరుకోలేదు. శాశ్వతత్వంలో ఎందుకు చేరుకోలేదంటే కాలానికి చోటు లేదు. మనం రోజుకి 24 గంటలు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ఇలా లెక్కేస్తాం. కానీ ఇక్కడ శాశ్వతత్వంలో టైంకి చోటు లేదని వస్తున్నాడు ఆయన. అందుకే పురాతన కాలంలో రాక్షసులు 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు బ్రతికారు. ఋషులు కూడా కొంతమంది 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు బ్రతికారు. అయితే రాక్షసులు బ్రతికే బ్రతుక్కి, మునులు బ్రతికిన బ్రతుక్కి తేడా చాలా ఉన్నది. దేనికైతే ఆది అంతము, బిగినింగ్ ఎండ్ ఉండవు, దానిని కాలం అంటే టైం ఎలా పరిమితం చేయగలరు? నీవు ఆదిను అంతమును లేనివాడవు అని ప్రారంభిస్తా పరవద్ది గారి ప్రార్థన. ఎందుకలా కనిపించారు అనుకున్నారు? ఆది అంతం లేదా ఆయనకి, నువ్వు ఆయన ఎలా ఊహిస్తావు? నువ్వు ఎలా నమ్ముతాడు ఆయన? ఆ విషయాన్ని ఎంత మర్మగర్భంగా ఆయన మనతో ఈ పేరాలో మాట్లాడుతున్నాడో చూడండి. అంటూ మళ్ళీ అంటాడు, ప్రారంభంలో ఏముంది మనకే తెలుసు,
మనకి మన ఆరంభమే తెలియదు. చిన్న పిల్లవాడిని తల్లి కడుపులో చుట్టేసి తెర మీద ఒక్కటేసి డాక్టర్ ప్రయత్నించేస్తాడు స్పృహ తేయడానికి. అదే మనకు తెలియదు. అందుచేత నిజానికి ప్రారంభం అన్నదే లేనప్పుడు ఆది అనేది ఎలా ఉంటుంది? బిగినింగ్ లేనప్పుడు ఎండ్ ఎలాగుంటుంది? ఎంతటి ఊహాశక్తి అయినా సరే అనంతత్వాన్ని గురించి మాత్రం ఊహించలేదు. బాబా ధైర్య మానవుడు గనక ఆయన ఈ విషయాలు చెప్పగలిగాడు. ధైర్య మానవుడు అంటే అవతార్ ఆఫ్ దిస్ ఏజ్. అనంతత్వాన్ని గురించి మాత్రం ఊహించిన తరువాత కూడా పొందలేని జ్ఞానం ఒక్క క్షణంలో సిద్ధిస్తుంది. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇంత చెప్పి బాబా ఏమన్నారు? ఈ జ్ఞానం ఒక్క క్షణంలో సిద్ధిస్తుంది, సమయం వచ్చినప్పుడు అది క్షణంలోనే ప్రాప్తిస్తుంది. ఇది మనం విశ్వసిస్తే మనం ఇంకేమీ చెయ్యక్కర్లేదు. ధ్యానం కోసం మనం పరిశ్రమలు చేయక్కర్లేదు. మన జర్నీ కోసం మనం ఆలోచించక్కర్లేదు. కేవలం ఆయన నామస్మరణలో నిరంతరం ఆయన నామస్మరణలో మనం ఉండగలిగితే అది మనలోని అజ్ఞానాన్ని ముందు తొలగజేస్తుంది. అజ్ఞానం ఉంది మనలోకి. జ్ఞానంలో ఉన్నదో లేదో మనం తెలుసుకోలేము, కానీ అజ్ఞానం మాత్రం ఎవరి అజ్ఞానం మనకు తెలుస్తుంది. అందుచేత ముందు మనం ఆయన దగ్గర మనం కూర్చున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాలో ఉన్నటువంటి నా అజ్ఞానం ముందు తొలగిపోతే తప్ప నాకు భగవంతుడు అందడు అన్న విషయంతో ఆయన దగ్గర కూర్చోవాలి. హృదయపు లోతుల్లోంచి ఆయన్ని పిలాలి, గట్టిగా పిలాలి. హృదయపు లోతుల్లోంచి పిలాలి. ఆ పిలుపు వింటానున్నాడు ఆయన. ఎందుకు? ఆయన ఉండడమే మన హృదయంలో ఉన్నాడు. ఎనిమిది హార్ట్ బై సెంటర్ ఉన్నాడు. అందుచేత ప్రియమిత్రులారా, ఈ మెసేజ్ ఒక్క క్షణంలో జ్ఞానం సిద్ధిస్తుందన్నాడు. ఒక్క క్షణం. ఆ ఒక్క క్షణం ఏ క్షణం కావాలి? నిన్ను నువ్వు పోగొట్టుకునే క్షణం కావాలి. నిన్ను నీవు పోగొట్టుకోవాలి. ఆ క్షణం చాలు. ఆయన వెంటనే ఏడ్చేడు అక్కడ. నిన్ను నీవు ఎప్పుడైతే పోగొట్టుకుంటావు, అందుకే మరొక మాట అన్నాడు, నువ్వు ఉన్న చోట భగవంతుడు ఉండడు అన్నాడు. మనం భగవంతుణ్ణి ఒక రూపంలో మనం పెట్టుకొని దాని ముందు జ్ఞానాన్ని సంపాదించడానికి చూస్తున్నాం తప్ప మనల్ని మనం పోగొట్టుకోవడానికి ఏనాడు కూడా ప్రయత్నించడం లేదు ఎవరు. నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి అంటే నీ మీద నీకు ధ్యాస పోవాలి. తెల్లవారు లేచిన నుంచి ధ్యాసంతా ఎవరి మీద వాళ్ళకే ఉంటుంది, బాబా మీద లేదు. లగ్గానే బాబాకి దండం పెట్టాలి, నేను బాబాకి దండం పెట్టాలి, ఆ తర్వాత ప్రేస్ చేయాలి, ఆ తర్వాత టిఫిన్ చేయాలి, ఆ తర్వాత అది చేయాలి, ఇది చేయాలి, అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి. అంతా నీకు ఒక విధంగా చెప్పాలంటే నీ తాలూకా అదంతా నీ తాలూకా ప్రిపరేషనే. కాబట్టి నిన్ను ఎలా పోగొట్టుకుంటావు? ఇది చాలా 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 అతి సూక్ష్మమైనటువంటి సున్నితమైనటువంటి సత్యం. మనల్ని మనం పోగొట్టుకుంటే తప్ప భగవంతుణ్ణి మనం పొందలేము. ఇక్కడికి ఈ 3 పేరాల్లో మనం ఇది తెలుసుకున్నాం. ఇక్కడ బాబా ఏమన్నారు? నాన్న ఒకసారి అసలు ధ్యానం అంటే ఏంటో ఒకసారి చదువు నాన్న. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానాన్ని ఎన్నటికీ చేరుకోలేని వేదాంతం జ్ఞానాన్ని గురించి వివరిస్తుంది. మనం
భగవంతుడిని అవధులు లేని తీరం లేని మహాసముద్రంతో పోల్చవచ్చును. ఆ మహాసముద్రంలో మనమంతా నీటి బిందువులం. మనం మహాసముద్రాన్ని, అందులో నీటి బిందువులను ఊహించగలం, కానీ జ్ఞానాన్ని మాత్రం ఊహించలేము. ఇంతకీ మనం ఊహించలేనిది ఏమిటి? అదే ఆద్యంతాలు లేనిది, అదే జ్ఞానం. ఆది కన్నా ముందర ఏమున్నదో, అంతానికి ఆవల ఏమున్నదో ఎవరూ ఊహించలేరు. మనం ఊహించలేని ఒకే ఒక్క విషయం ఇది. దీనిని ఎవ్వరూ గ్రహించలేరు. ఋషులు, మునులు కూడా ఈ విషయంలో భంగపడ్డవారే. భంగపడ్డారు అంటే చూడండి బాబా, ఆయన సర్వజ్ఞుడు. అందుకే పరమద్దిగార్ ప్రార్థన మనకిచ్చాడు. ఆయన పరమద్దిగార్ ప్రార్థన ఇస్తే ఆ ప్రార్థనలో ఈ సబ్జెక్ట్ అంతా ఉన్నది. అది ఎన్నటికీ చేరుకోలేని వేద అంతము అంటాడు. వేదాంతము అంటే వేద అంతము. సృష్టి ప్రారంభంలో వేదాలు అవి ప్రసాదించబడ్డాయి భూమికి. ఆ వేదాల యొక్క అంతం ఎవరికి తెలుసు? అందుచేత జ్ఞానం ఎన్నటికీ చేరుకోలేని వేదాంతం అంటాడు ఆయన. మరి అటువంటి వేదాంతం మనకెందుకు? జ్ఞానాన్ని గురించి వివరిస్తుంది, అదే జ్ఞానాన్ని గురించి మనకి వివరిస్తుంది ఆ వేదాంతమే. కానీ మనం భగవంతుణ్ణి అవతులు లేని, తీరం లేని మహాసముద్రంతో పోల్చవచ్చు అంటున్నాడు ఆయన. అంటే ఇంకా ఆయనది కాదు, అవతులు లేని మహాసముద్రం కాదు ఆయన. ఆయన్ని పోల్చడానికి అసలు చతుర్దశ భువనాల్లో ఏదీ లేదు. అంత మహోన్నతమైనటువంటి, అందుకే అది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు ఆయన. అది అర్థం కాలేదు మనెవరికి అర్థం కాలేదు. అంచేత ఆ మహాసముద్రంలో మనం నీటి బిందువులు, మనమని తన్ను కూడా కలిపాడు చూడండి. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నాడు కదా, ఎంత గమ్మత్తుగా ఉంటాయి ఆయన మాటలు. మనమని ఆయన్ని కూడా కలుపుకున్నాడు. ఆయన నీటి బిందువా? ఆయనే మహాసముద్రం. మనమంతా నీటి బిందువును. మనం మహాసముద్రాన్ని, అందులోని నీటి బిందువులను ఊహించగలం. ఎక్కడందుకు ఊహించగలం? ఎప్పుడు సముద్రం దగ్గర తీరానికి ఒక 4-20 అడుగులు వెనక్కుండి దాన్ని అందజేస్తాం మనం. మనకి తెలుస్తుంది. అందుచేత కానీ జ్ఞానాన్ని మాత్రం ఊహించలేము. ఇంతకీ మనం ఊహించలేని ఏమిటి? అయితే ఊహించలేము అని మీకు ఏమంటున్నాను కదా, అదేమిటి? అదే నీవు ఆది అంతము లేనివాడవు అన్నటువంటి వాక్యం పరమద్దిగారి ప్రార్థనలో ప్రథమ వాక్యం. నీవు ఆది అంతము లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడు. ఆ పరమద్దిగారి ప్రార్థన గురించి మన సోదరుడు భాస్కర్ రాజు గారు ఒక విధంగా ఆయన యాంగిల్ నుంచి ఆలోచించాడు ఆయన. కానీ ఈ యాంగిల్ నుంచి మరొక పుస్తకం రాయొచ్చు, చాలా అద్భుతమైన పుస్తకం రాయొచ్చు. అంటే ఏమన్నాడైనా, ఆద్యము ఆది అంతము లేనిది అదే జ్ఞానం. ఆది కన్నా ముందర ఏమున్నదో, బిఫోర్ బిగినింగ్, ఆది కన్నా ముందర ఏమున్నదో, అంతానికి ఆవల ఏమున్నదో ఎవ్వరూ ఊహించలేరంటున్నాడు ఆయన. ఇంత మహోన్నతమైన సబ్జెక్టు బాబా చెబితే మనం చిన్నపిల్లలా మాట్లాడుకుంటాం బాబా గురించి. చిన్నపిల్లకి అమ్మ బాబా గురించి మాట్లాడమ్మా అని చెప్పి ఎలా మాట్లాడుతుందో మన మాటలు అలాగే ఉంటాయి. మన వయసుని బట్టి మాట్లాడం మనం. అందుచేత ఎవరూ ఊహించలేరు ఆదికి ముందర అంతానికి ఆవల ఏమున్నదు. మనం ఊహించలేని ఒకే ఒక్క విషయం ఇది. మనం తను కలుపుకున్నాడు ఆయన అన్ని చోట్ల. ఆయన మనతో కలుపుకొని మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన స్పిరిచువల్ స్టేటస్ మహోన్నతం. అటువంటి వాడు మనం అంటే మనం కూడా
బాబాని. బాబా కొంతమంది బాబాతో మాట్లాడతారులేండి. బాబా నాకు చికాకు ఉంది బాబా, బాబా నాకు ఇవ్వ బాబా, బాబా నాకు ఇవాళ మా కూతురు పరీక్ష పాస్ అయిపోవాలి బాబా, నాకు ఇప్పుడు లాటరీకి వెళ్ళిపోవాలి బాబా, ఇలా మాట్లాడతాం. చాలా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు. కానీ మాట్లాడచ్చు. మహారాజుతో చదువుగా మాట్లాడాలంటే మీకు మహారాజుతో చదువుగా మాట్లాడడానికి ఆయన అవకాశం ఇస్తాడేమిటి? ఈయన ఆధ్యాత్మిక చక్రవర్తి అన్నాడు. ఆధ్యాత్మిక చక్రవర్తి అంటే మనం మామూలు వాడితో మాట్లాడుతున్నాం మనం బాబాతో. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. బాబా మహోన్నతుడు, సర్వే సర్వత్రా నిండి ఉన్న అనంత మహా చైతన్యం ఆయన. అందుచేత ఋషులు మునులు కూడా ఇది తెలుసుకోలేక గ్రహించలేక భంగపడ్డారు అంటున్నాడు బాబా. చాలా ఈ రోజు మనం ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం కొంచెం మనకి తెలిసినంత వరకు వివరించుకోగలిగాము. ఒక్కటే గుర్తుంచుకోండి, మనం బాబాకి చేరువైపోలేదు, బాబా యొక్క పరిశ్రమంలోకి వెళ్ళిపోలేదు, మనకి మోక్షార్హత రాలేదు, ఎక్కడున్న గొంగడి అక్కడే అన్నట్టున్నాము. కానీ మనల్ని మనం ప్రేట్ చేసుకుంటున్నాం. మేము ఎంత వాళ్ళని, మేము అంత వాళ్ళని, మేము ఎంత గొప్ప వాళ్ళని, ఇన్ని పాటలు పాడించాను, ఇన్ని ఆటలాడించాను, ఇన్ని పుస్తకాలు చదివించాను, ఇంత జ్ఞానం సంపాదించాను అని మనకి మనం సరే లక్ష్యాలు చెప్పుకోవడం అంటారు. మనకు మనం చెప్పుకొని ఊరికి ఏదో మేషాడ్డ భ్రమలో ఉన్నాం. మిత్రులారా, బాబా మీతో మాట్లాడాడు సేపు. ఈ పనిముట్టు కాదు, బాబా మాట్లాడాడు. బాబాయే మాట్లాడాడు ఇవాళ. అందుచేత మనకి కాలం కొంచెం 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా అద్భుతమైనటువంటి సబ్జెక్టు మాట్లాడుకోవడం మన అదృష్టం. మీరు కూడా దయచేసి ఈ విన్నది వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నం చేయకండి. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే మీరు ఈ 4283వ పేజీలో ఎక్కడైతే అంతులేని పరిణామ రూపాలను దాల్చిన ఆమె దగ్గర నుంచి 3 లైన్ల పేర, ఆ తర్వాత మరొక పేర, ఆ తర్వాత మరొక పేర, ఆ తర్వాత మరొక పేర, మొత్తం 4 పేరాలు ఉన్నాయి. ఈ 4 పేరాలు మరొకసారి చదువుకోండి. మీకు నా మనవి ఏమిటంటే మనవి చేసుకుంటున్నాడు ఈ పనిముట్టు. చదవండి, మీరు చదవండి. జరిగంగా అనేకమైన సందేహాలు మీకు వస్తాయి. అంటే సందేహాలను ఆహ్వానించమని చెప్పడం లేదు నేను, వస్తాయి. గాఢంగా చదివితే వస్తాయి. ఏదైనా పని గాఢంగా చేస్తేనే సందేహాలు వస్తాయి. ఒక గాయకుడు నేను సరిగ్గా పాడగలుగుతున్నానా అని వాడికి ఆలోచన వచ్చినప్పుడే వాడు బాగుపడతాడు, గాయకుడు అవుతాడు. నాకన్నా పాటగాడు లేడు అనుకున్నాడు, ఆడు అలాగే ఉంటాడు. ఒక చదువుని నాకన్నా చదువుకున్న వాళ్ళు లేడు అనుకుంటే వాడికి మరి ఏమిగా తెలియనట్టే. అందుచేత మనం బాబా ప్రేమికుడిగా ఒక క్రమశిక్షణలో ఆయన మనకి తీర్చిదిద్దాడు. ఆయన మనం ఆయన దగ్గర లేకపోలేదు. మనం ఆయనతోనే ఉంటున్నాం. కాకపోతే ఏంటంటే గ్రహించలేకపోతున్నాం. ఆయన స్టేటస్ మన స్టేటస్ ఒక్కొక్కసారి ఒకటే అనుకుంటాం. చాలా ఏకవచనంతో బాబాని పిలిచిన వాళ్ళు ఉన్నారు. బాబా చేస్తుంటాడండి, ఆయనకి అలవాటండి అని అనేవాళ్ళు ఉంటారు. అనొచ్చు, తల్లిని అమ్మ ఏదమ్మా నా మాట వినాలమ్మా అని అనొచ్చు. కానీ ప్రేమ ఉండాలి. అది ఎలా ఉండాలి? తల్లిని ప్రేమించవలసిన ప్రేమ నీ దగ్గర ఉన్నప్పుడే ఆ చదువు తీసుకో. లేకపోతే ఎలా చదువు తీసుకుంటావు నువ్వు? ఆయన్ని ప్రేమించగల పరిస్థితి నీళ్ళు వచ్చినప్పుడు చదువు తీసుకో, మాట్లాడు. ఈ 4 పేరాలు దయచేసి ఈ అన్నయ్య చెప్తున్నాడని చదువుకోండి. చదువుకుంటే మీకు సందేహాలు వస్తాయి. అది కాగితం మీద రాసుకోండి. మీరు మళ్ళీ అది ప్రస్తావన చేయండి. బాబా మళ్ళీ మీకు వివరాలు చెప్తారు. అప్పుడు అంటే విషయాన్ని తెలుసుకోవడంలో పరిపూర్ణత రావాలి. అది మనకు ముఖ్యం. నానా టైం అయిపోయింది, అందరూ క్షమించండి. 10 నిమిషాలు మనం 2 నిమిషాలు తీసుకుంటున్నాం. బాబా క్షమించుగాక. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా జై బాబా. నేను 10:30 తర్వాత మీకు ఫోన్ చేస్తాను.
10:30 తర్వాత మీకు నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, జై బాబా. చిన్న సందేహం ఉంది, ఫోన్ చేస్తాను.